హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ ప్రపంచంలోని 7 వింతల గురించి. తాజ్ మహల్ భారతదేశంలోని ఆగ్రాలో ఉన్న తెల్లని పాలరాయి సమాధి. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ కోసం 1631 మరియు 1653 మధ్య నిర్మించాడు. 1631లో ఆమె మరణించిన తరువాత మొఘల్ వాస్తుశిల్పం యొక్క కళాఖండంగా పరిగణించబడే ఈ భారతీయ, పర్షియన్ మరియు ఇస్లాంలు 20,000 మందికి పైగా కళాకారులచే నిర్మించబడింది. ఇది శాశ్వత ప్రేమకు నిదర్శనం మరియు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి కాంచిన ల్యాండ్ మార్కుల్లో ఒకటి. నియమించబడిన వారు మొఘల్ చక్రవర్తి షాజహాన్. మచ్చు పిచ్చు 15వ శతాబ్దంలో ఇంకా చక్రవర్తి పాచాకుటి నిర్మించాడు. బహుశా ఇది ఒక రాజు ఎస్టేట్గా ఉండేది మరియు దాదాపు ఒక శతాబ్దం తర్వాత స్పానిష్ విజయం మరియు ప్రవేశపెట్టిన వ్యాధుల కారణంగా వదిలివేయబడింది. 1911లో హిరామ్ బింగం అంతర్జాతీయ దృష్టికి తీసుకువచ్చే మరియు ఈ నగరం పాశ్చాత్య ప్రపంచానికి రహస్యంగానే ఉంది. దీని నిర్మాణం క్లాసిక్ ఇంకా శైలిని ఒక ప్రధాన ఉదాహరణ. మోటార్ లేకుండా ఒకదానినొకటి అమర్చబడిన, చక్కగా కత్తిరించిన రాతి గోడలను కలిగి ఉంటుంది. కొలోసియం దీనిని మొదట ప్లావియన్ ఆఫ్ థియేటర్ అని పిలిచేవారు. రోమ్ నగరంలో 70 నుండి 72వ శతాబ్దం మధ్య చక్రవర్తి వెస్పాసియస్ చేత నిర్మాణం ప్రారంభించబడింది. 80వ శతాబ్దంలో చక్రవర్తి టైటస్ చేత పూర్తి చేయబడింది. దీనిని గ్లాడియేటర్ల పోరాటాలు, జంతువుల ప్రదర్శనలు మరియు నాటకీయ ప్రదర్శనల కోసం ఉపయోగించారు. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 2000 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉంది. ఇది క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం నాటికే నిర్ణయించి వ్యక్తిగత రాష్ట్ర గోడల నుంచి ఉద్భవించబడింది. 3వ శతాబ్దం బీసీలో చక్రవర్తి క్విన్ హువాంగ్ వీటిని జివాంగ్యూ వంటి ఉత్తర ఆక్రమణదారుల నుంచి రక్షించడానికి ఒకే రక్షణాత్మక అవరోధంగా ఏకం చేశారు. ఈ గోడ శతాబ్దాలుగా విస్తరించబడింది. క్రైస్ట్ ది రెడీమర్ విగ్రహం చరిత్ర 1850 మధ్యలో ప్రారంభమైంది, కానీ 1921లో కథాలిక్ సర్కార్ ఆఫ్ రియో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి కోర్కోవాడు పర్వతంపై ఒక పెద్ద జీసస్ విగ్రహాన్ని నిర్మించాలని ప్రారంభించే వరకు వాయిదా పడింది. నిర్మాణం 1922లో ప్రారంభమైంది మరియు స్మారక చిహ్నం పూర్తయి 1931లో అధికారికంగా ప్రారంభించబడింది. పెట్రా నగరం జోర్డాన్లో ఉంది. దీనిని క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో నబాటియన్లు స్థాపించారు. నబాటియన్లు ఒక సంచార జాతి. వారి వాణిజ్య మార్గాలకు కేంద్రంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ ఉన్న అద్భుతమైన శిలా నిర్మాణాలు, ముఖ్యంగా ట్రెజరీ వంటివి చాలా ప్రసిద్ధి చెందాయి. కానీ శతాబ్దాలు తరువాత భూకంపాలు మరియు ఆర్థిక సమస్యలు కారణంగా నగరం క్షీణించి ప్రజలకు దూరమైంది. 1812లో స్విన్ యాత్రికుడు జోహాన్ లోడ్విగ్ బర్గ్హోడ్ ఈ నగరాన్ని తిరిగి కనుగొన్నాడు. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా గొప్ప పిరమిడ్ ప్రాచీన ఈజిప్షియన్ ఫరో కాప్స్ సమాధిగా సుమారు 4600 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇది ప్రాచీన ప్రపంచంలోని 7 వింతలలో ఇప్పటికీ మిగిలి ఉన్న ఏకైకదిగా మరియు ఈజిప్ట్లోని అతిపెద్ద పిరమిడ్లలో ఒకటి.